ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గర్సరిగత్త సోసరి కోడలు 2కి స్వాగతం సుస్వాగతం. రెండు టీములు వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం అత్తగారు మీ పేరు? అనుషరాజ్. అనుషరాజ్. చంద్రిక. చంద్రిక. వెరీ గుడ్. ఇచ్చాడు అత్తగారు? కావేరి. కావేరి. కోడలు గారు? జ్యోతిప్రియ. జ్యోతిప్రియ. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్. సో ఇప్పుడు వీళ్ళతో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. ముందుగా ఏ టీం అత్తగారు, మీరే పెళ్లి కొడుకు, మీ కోడలే పెళ్లి కూతురు. ఓకే, సో పెళ్లి కొడుకు గారు వచ్చారు. పేరు మసిబొగ్గు సుధాకర్. వృత్తి బొగ్గు వ్యాపారం. అలవాట్లు కర్రలు కాల్చడం. ఇష్టాలు నీ ముఖం. ఇచ్చారా? నీ ముఖం అన్నారా? వెరీ గుడ్. సో అత్తగారు, మీకు పెళ్లి చూపులు జరిగా? ఇంకా లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు ఈ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు వస్తుంది. మీరు అడుగుదాం అనుకున్న ప్రశ్నలన్నీ అడగండి. ఓకే, వెరీ గుడ్. పెళ్లి కూతురు పిలవండమ్మా. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇంకో ఇద్దరు రండ్రా. అమ్మాయికి వచ్చిన నెమ్మదస్త్రాలు, భయపెట్టకండి. ఓకే, మీరు అడుగుదాం అనుకున్న ప్రశ్నలు అడగండి. నీ పేరేంటి? తల పైకెత్తు. చెప్పు, నీ పేరేంటి? నా పేరు చెప్పుకోండి. నా పేరు నీ పేరు? నా పేరు గిల్లుడు గిరిజ. కాదు, చంద్రిక. ఏం చేస్తుంటావు? ఏమీ చేయను. 10 minutes పడుతుంది, ఆన్సర్ చెప్తుంది. ఫాస్ట్గా చెప్పు. ఏమీ చేయను, ఇంట్లో ఖాళీగా వడలు తింటా కూర్చుంటాను. అయ్యో, వడలంటే ఇష్టం అంట. అవునా? నేను కూడా తిని కూర్చొని ఉంటాను. నేను కూడా ఎక్కడికి వెళ్ళను. అయ్యో, మరి మీరు తినుకుంటుంటే నన్ను పెళ్ళి ఎలా చేసుకుంటారు? మీరు జాబ్ చేస్తే నేను ఇంట్లో కూర్చుంటాను. ఏమమ్మా, నేను జాబ్ చేస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావు అంతే. అందుకోసమేమో నన్ను పెళ్లి చేసుకుంటావు. ఎలా కనిపించవు నీ కంటికి? ఎట్లా ఇంట్లో కూర్చోడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? నా వెనకదలు చాలా ఆస్తుంది. ఏంటి మసిబొగ్గులా? మసిబొగ్గువా? ఏ ఆస్తుందండి? చాలా ఉంది, నువ్వు వస్తే చూపిస్తా ఎంత ఆస్తుంది. హైదరాబాద్ లో ఉన్న 72,000 ఇస్త్రీ పెట్టెలన్నిటిలోనూ ఆయన బొగ్గే వెళ్తుంది. ఆయన బొగ్గులు మాకు కూడా ఉన్నాయి వెనకతల ఆస్తులు. ముందున్నాయి మాకైతే. ఏది కనిపిస్తలేదు? నీకు వెనక్కి చూపించు. వెనకదలు చాలా ఉంది. మాకు కూడా ముందు చాలా ఉన్నాయి. పళ్ళ తోటలన్నీ మా తోటలో నుంచి వచ్చినాయి ఫ్రూట్స్ అన్ని. అమీర్పేటలో కొన్నాము 150కి. అబ్బో, అన్ని మేమంటే ఒప్పుకో అమ్ము. ఆ పువ్వులు కూడా మా తోటలో కాసినవి. అవునా? ప్లాస్టిక్ పూలు. ఈగలు కూడా వాటలేదు చూడు, ఒక్క దాని మీద కూడా. పర్లేదు. అరే రేపటి నుంచి కొన్ని 2-3 ఈగలు కూడా తెచ్చి పెట్టండి వాళ్ళు. వండి పెడతావు బాగా? నేను ఎందుకు వండి పెడితే? పెళ్లి చేసుకుని దేనికోసం? నువ్వు వండి పెట్టు. వండి పెడితే పెళ్లి చేసుకున్నది వండి పెట్టడానికి. ఒక కుక్కను పెట్టుకోవచ్చు. కుక్కను పెట్టుకోవచ్చు కదా ఇంట్లో తీసుకొచ్చి. కుక్కు కాదు, కుక్క కాదు, పెట్టుకోవచ్చు కదా. కుక్కకి అయితే డబ్బులు ఇవ్వాలి. పెళ్ళానికి అయితే ఇంట్లోనూ 2 ముద్దలు పడేస్తే తినేసి కూర్చుంటది. పడేస్తావా? కుక్కుని పెట్టుకోకపోతే నీ బతుకు కుక్కలాగా చేసేస్తుంది ఆవిడ. ఇంకేంటి నీ అలవాట్లేంటి? కనిపిస్తా లేదా? ఇదిగో కర్రలు కాలుస్తూ ఉంటాడు ఆయన. అంటే ఊర్లలో చచ్చిపోయిన శవాల మీద కర్రలు కాలుస్తారు చూడు, అలా కాలుస్తావా? కర్రలు కాస్తే అదొక్కటే ఉంటదా? వేరే ఏముండదా? ఏముంటది? నువ్వేమన్నా బొగ్గు గనులు ఫ్యాక్టరీ ఏమన్నా నల్ల బొగ్గు తెల్ల బొగ్గు అని చెప్పేసి ఏమన్నా పెట్టుకున్నావా? మాట్లాడుతుంది కానీ పాటలు అద్భుతంగా పాడుతుంది తెలుసా? ఒక పాట పాడు. అయిపోయి నా సిగ్గు. ఎప్పుడు వదిలేదు సడన్ గా ఎలా వచ్చింది? మాట్లాడేటప్పుడు సిగ్గు అయ్యేది కానీ పాట పాడేటప్పుడు మాత్రం. పాట పాడు. సరే, ఒక పాట పాడు నా కోసం. పాడను. నువ్వు డాన్స్ చేస్తావు, నేను పాట పాడతాను. సత్యం. బాగుంటుంది. దీని తర్వాత కార్యక్రమం డాన్స్ చేపిద్దాం. ఫస్ట్ డాన్స్ దానికి తగిన తాళం నేను వేస్తా. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. నీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండబోతోంది పెళ్లి కొడుక. సరే, ఇప్పుడు పాట పాడే. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని, క్షణం నాగనంటుంది ఓణి, మరేం చిలిపిది వయసు బాణి. తీయిపోద్దాం, ఎక్కువ సాగదీకు. ఇప్పుడు పెళ్లి కొడుకు పాడతారు పాట మీకోసం.
ఏ స్వప్నాలు కాల సౌందర్య రాసి నా ముందుకు వచ్చింది కనువింద చేసి. నా కోసమేనా? జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం అంట పవన్ కళ్యాణ్ పాట పాడింది. అదే మరి అదే అది కూడా మళ్ళీ అభిమానం, అది కూడా తిరుపతిలో వినిపించే పాట. తిరుపతిలో వినిపించే పాట అంటే స్వప్న సుందరే కదా, ఏ స్వప్నలో కలదు కదా, అందుకోసం మీరు అలా అనకండి, నా కోసమే పాడుతుంది పాట. వెరీ గుడ్, 5 పాయింట్స్. సూపర్, అద్భుతం, అమోఘం. సో వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మరి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, ఏం కోపంగా ఉన్నారు పెళ్లి కొడుకు గారు? పెళ్లి చూపులకు వచ్చానుగా ఫస్ట్ టైం, అందుకు కొంచెం యాటిట్యూడ్ స్టైల్ చూపిద్దాం. ఓకే 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 ఓకే. పేరు ఇడ్లీ జగన్నాథ్, వృత్తి టిఫిన్ సెంటర్, అలవాట్లు పప్పు రుబ్బడం, ఇష్టాలు ముద్దపప్పు. ఓకే, ముద్దపప్పు అంటే ఇష్టం కాబట్టి పెళ్లి కూతురికి ఏ ఇష్టాలు ఏంటో తెలుసుకుందాం మనం. ఓకేనా? ఓకే ఓకే. పెళ్లి కూతురు గారు, వస్తున్నది తల్లి చెల్లి పెళ్లి. చెల్లితో కొంచెం డేంజర్, జాగ్రత్తగా ఉంది. పిల్లకంటే తల్లే బాగుంది. అది కాదు, మీరు మా అక్కని చూడ్డానికి వచ్చారా, మా అమ్మని చూడ్డానికి వచ్చారా? లేదు, మేము మమ్మీని. ఏ నిన్ను చూడలేదని అసూయ? నన్ను చూడపోయినా పర్లే, మా అక్కని మాత్రం చూడండి. ఫస్ట్ గా అంటే చాలా సంవత్సరాలు పెళ్లి కాదు కాదు, మీరు పొరపాటు పడ్డారు. ఫస్ట్ తల్లిని చూసి పిల్లని చూడాలన్నారు, తల్లిని చూసి పిల్లని చూడాలి. అందుకని ఫస్ట్ మమ్మీని చూసి మిమ్మల్ని చూసి, చెల్లిని చూసి తల్లిని చూసి చెల్లెందుకు మాట్లాడవచ్చు కదా. ఫస్ట్ అక్కని ట్రై చేసిన తర్వాత చెల్లిని ట్రై చేస్తాం. నాకు తెలుసు. దా, మీ పేరేంటి? సోనీ. సోనియా? ఇదేంది కుక్క పేరు పెట్టుకుంటారు? సోనీ, ఫిలిప్స్, శాంసంగ్. మా ఊర్లో ఎలా ఉంటుంది, ఏదో సరస్వతినో ఏదో లక్ష్మినో సంప్రదాయంగా పెట్టుకుంటానే, ఇదేందబ్బా సోని అనుకుంటా. మోడ్రన్ నేమ్ సోనీ లక్ష్మి. మోడర్న్ అయితే ఏ సిటీలోనే ఉండాలి, మరి పల్లెటూరులో ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడ వచ్చాం. అరే ప్లాస్టర్ తీసుకురండి. ఇంకేంటి, నీ పాట పాడడం వచ్చా? పాటకి వంటలు చేయడం రాదు. వంటలు చేయడం రాదా? రాదు. మరి పెళ్లి చేసుకుంటాక నేనేం చేయాలి? వండుతావు కదా. వంటలా? ఏ, నేను అందరినీ పెట్టుకొని పని చేపిస్తాను, నేను ఎందుకు వంటలు చేస్తాను? టిఫిన్ సెంటర్ ఉన్నాక నీకు అన్ని వంటలు వచ్చే ఉంటాయి. నువ్వు వస్తే ఏదో నాకు సేఫ్టీ అని చెప్పి నేను పెళ్లి చూపులకు వచ్చాను. నేను అబ్బా, హోటల్లో 2 వంటలు మానిపిద్దాం. 2 వంటలు మానిపిద్దాం. వచ్చి నీకు పప్పు రుబ్బితే నువ్వు ఇడ్లీ లేసి. అరే ప్లాస్టర్ తెమ్మా, నన్ను ఎందుకు తేలేదురా? అవును, ఏంటి అక్కకి కొంచెం ప్లాస్టర్ మూసేయచ్చు కదా మీ సిస్టర్కి? చాలా వాగుతుంది. నీకు మాటలు రావా? మాట్లాడుతున్నాను కదా. ఏంటండి మరి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని ఏంటి చూపిస్తున్నారు పెళ్లి కూతురు? అసలు ఏం మాట్లాడతలేదు అమ్మాయి. సిగ్గు. ఏం సిగ్గు? కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం. మగాళ్ళంటే మా అక్కకి భయం. లేదుగా. వంటలు ఏమొచ్చు? ఇడ్లీ. నా పేరు ఇడ్లీనే. నేను చెప్పింది నీకు వంటలు ఏమొచ్చు అంటున్నా. నాకు ఇడ్లీ చేయడమే వచ్చు. పెద్దగా ఇలా ఒత్తి నూనెలో వేస్తే పొంగుతుంది ఇడ్లీ. ఏంటి నన్ను ఎక్కిరిస్తున్నావా, వెతకారం చేస్తున్నావా? అయ్యో, నేను ఇడ్లీ తిని 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 ఇంత లావ్ అయ్యాను. మళ్ళీ ఇడ్లీ మొగుడినే చేసుకోమంటున్నారు, ఏం చేయను? నేనేదో ఇలియానం చేసుకుందామని వచ్చాను, నువ్వేది నాకంటే ఎలా ఉన్నావు? ఇడ్లీ అంటే ఎంత ఇష్టం అంటే రోడ్డు మీద టిఫిన్ సెంటర్ లో బోర్డు మీద ఇడ్లీ కనపడగానే అని అయిపోద్ది అక్కడే ఇడ్లీ దగ్గరే. ఇదో పాట పాడు. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. పక్కన నన్ను చూసి పాడుతున్నా, ఆయన చూసి పాడుతున్నా. నేనెందుకు వెళ్ళిపోతాను, నేను చూసి పాడుతున్నా. మీ కళ్ళలో కలిపి చూడండి. లేదండి, అసలు మిమ్మల్ని చూసి పాడుతుందండి. అసలు నన్ను చూసి పాడుతున్నావా, అక్కడ చూసి పాడుతున్నా? నువ్వు మీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు, నిన్నే చూస్తున్నాను కానీ పక్కన కూర్చోబెట్టుకుని ఆపోజిట్ వస్తుందని నేను అనుకో, లేకుండా ఆయన నాడే వదిలేసి వచ్చేదాన్ని. చేయవలసింది కదా ఆ పని. అబ్బో, దిపి నా మీదకి వచ్చి వీళ్ళు. అమ్మా, ఇప్పుడు నువ్వు పాట పాడమ్మా పెళ్లి కొడుక. వద్దండి వినడి పోకిరి. నీకోసం అంటే మహేష్ బాబు కోసం. కృష్ణ మనోహర్ IPS బ్యాచ్ నెంబర్ 3468. ఓకే ఓకేనండి. ఏదో ఇడ్లీ అంటే కొంచెం సన్నగా ఉంటే చూపించండి, వేరే అమ్మాయినన్నా. ఇడ్లీ ఇడ్లీ ఆవిడకి ఇడ్లీ అంటే ఇష్టం చెప్పాను కదా, అందుకేనండి వేరే అమ్మాయినన్నా చూపించండి. పూరి అని ఇంకో అమ్మాయి ఉంది,
వద్దండి పూరి వద్దండి అది ఇప్పుడే ఊసిపోయింది మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మసాలా దోశ కూడా ఉంది. వద్దండి వద్దా? వెరీ గుడ్. అయితే ఇడ్లీతో అడ్జస్ట్ అయిపోండి. 5 పాయింట్స్. రండి మన గిఫ్ట్లు పంచుకుందాం. కంగ్రాచులేషన్స్. 2 టీములకి 5-5 పాయింట్లు వచ్చాయి. మీరు కూడా జైల్లో ఖైదీలా పైకెత్తండి. 2 టీములకి 5-5 పాయింట్లు వచ్చాయి అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వచ్చాయి. కంగ్రాచులేషన్స్. కోడళ్ళు ఇప్పుడు 4 పాటలకి డాన్స్ చేస్తారు అండ్ విజిల్ వేసినప్పుడు ఆగుతారు. ఆగితే పాయింట్ వస్తుంది, ఆగకపోతే పాయింట్ పోతుంది. ఓకే, ఫస్ట్ సాంగ్. ఏం జరిగింది? ఏదో జరిగింది కానీ భలే జరిగింది. ఏంటంటే జరిగింది. సో ఇప్పుడు మాత్రం డ్యాన్స్ లాగే ఉంది అది కూడా. సో డ్యాన్స్ చేసిన తర్వాత 2 కోడళ్ళు ఆగలేదు, దానికి తోడు అత్త అయితే అసలు ఆగనివ్వలేదు వాళ్ళు ఎవరిని. కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ వెరీ హ్యాపీ సంక్రాంతి. సో ఇప్పుడు 2వ పాటకైనా ఆగుతారని ఆశతో ఉందాం మనం. సెకండ్ సాంగ్. నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ చారు పవిటని కొడుకుగా చేశానోయ్ హరి ఊపిరితో చలి కాసానోయ్ ఎంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురక తగిలితే ఎట్టాగా లంగుతుంది
మళ్ళీ ఆగలేదురా ప్రదీప్. ఆపము ఎక్కడ ఆపము. ఎప్పుడు మీ అత్త ఆగా ఆగా అని అరుస్తుంది ఆవిడ వెనకాల నుంచి. పాపం కాకిలాగా ఆవిడ అంత అరిస్తే అప్పుడు ఆగావు నువ్వు. ఇద్దరు ఆగలేదు కాబట్టి ఆపాను ఆపాను అంటే ఆపాను అన్నారు కదా, నువ్వేట అలా అంటావు. చెప్తున్నారు మేము ఆపినాం కదా. నువ్వు ఏడ ఆపినావు? నేను వేసిన, నేను ఆ మూలంతా తిరిగి వచ్చిన. అయ్యా మధ్యలో అల్లడు ఇంత స్మార్ట్ గా ఉంటే పక్కన ఎవరు ఆగుతారా అమ్మాయిలు? ఓకే వెరీ గుడ్ సూపర్. ఎస్ మీరు ఆగారు, మీరు ఆగారు కాబట్టి ఇద్దరికి పాయింట్లు లేవు. సో ఇక్కడతో రెండో సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మూడో సాంగ్ కి విజిల్ ఏగానే ఆగుతారో లేదో చూద్దాం. వెంటనే ఎవరు ఆగుతారో చూద్దాం. ఓకేనా? థర్డ్ సాంగ్. కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను కలిసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. పొయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. సింపకే 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 నల్లని రాత్రిని సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం. పిల్ల నువ్వు లేని జీవితం ట్రాక్ లేని ట్రైన్ మీద పియ్యమంటూ వెళ్ళడం. వెరీ గుడ్. విజిల్ వేయాలి అన్నారు. నేను విజిల్ వేసాను, ఇక్కడే వేశాను. అండ్ మీరిద్దరు ఆగలేదు, ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. అత్తమ్మ ఎంత ఆనందంగా ఉంది. వెనక నుంచి అయితే చంపుతావు ఆగు ఆగు అని అరుస్తుంది ఆవిడ వెనకాల నుంచి. సో ఆవిడ ఒక్కతే పాప ఒక్కతే నుంచింది వెనకాల. మూడో సాంగ్ కూడా ఆగలేదు. కంగ్రాచులేషన్స్, హ్యాపీ క్రిస్మస్. ఇక ఇప్పుడు లాస్ట్ సాంగ్ లో ఆగుతారో లేదో చూద్దాం. Everybody breezing away. All my ladies
చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ కి ఆగుదాం అన్న ఆశతో పాపం విజిలేయక ముందు పావుగంట ముందే ఆగి నుంచునుంది ఆవిడ. నాకు తెలిసి నువ్వు వేస్తావు, నాకు తెలిసి నువ్వు వేస్తావు అంట. ఏం కాదు, వేసిన తర్వాత ఆగిన. వేయలేదమ్మా అప్పటికి ఇంకా నేను వేయలేదు. వేస్తారు. నేను విజిల్ ఎక్కడ వేసాను? అక్కడ వెళ్ళి వేసారు. కాదు ఇక్కడే. ఏం కాదు, అక్కడికి వెళ్ళి వేసారు. ఇక్కడే వేశారు. సరే, విజిల్ కి ముందు ఆగింది ఏ టీం కోడలు, విజిల్ వేసాక పావుగంటకు ఆగింది బి టీం కోడలు. కాబట్టి మా ఉద్దేశంలో మా లెక్క ప్రకారం ఇద్దరు ఆగలేదు. వెరీ గుడ్, సూపర్ ప్రదీప్, బాగా చేసావురా. మొత్తానికి ఏదో చేసి ఒక్క పాయింట్ కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నావు, అది నాకు నచ్చింది. సో 4 సాంగ్లకి ఆగలేదు కాబట్టి పాయింట్లు అయితే ఎవరికి రాలేదు. గిఫ్ట్ మాత్రం ఒకరికి వస్తుంది ఇంత కష్టపడి డ్యాన్స్ చేసినందుకు. సో ఆ గిఫ్ట్ ఎవరికి రావాలనేది టాస్ చేసి తెలుసుకుందాం. ఓకే, తలకాయ కావాలా తోక కావాలా? ఏది ఇచ్చినా ఒకటే. తల్లేందే తోకుండదు, తోకలేని తల ఉండదు. అలాంటప్పుడు ఏది కావాలన్నది ఏం చెప్పేది? నీకు 2 లేవు. నీకేం కావాలమ్మా? తోక. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, వాళ్ళకే ఇవ్వాలి అది. అవును, అందుకే మరి మీకు ఇచ్చింది. ఆగండి ఆగండి, వాళ్ళు వస్తారు. రండి అమ్మా, క్లాప్స్. వెళ్ళండి, సెంటర్లోకి రండి ఇద్దరు, నలుగురు. ఓకే, తీసుకోండి, ఫోటో దిగాం. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 2 రౌండ్స్లో స్కోర్లు ఏం మారలేదు కాబట్టి మీరు 5 పాయింట్లో ఉన్నారు, మీరు 5 పాయింట్లో ఉన్నారు. మనకు ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా వచ్చింది. అత్తగారు మీరు డ్యాన్స్ చేశారండి, అడ్డెడ్డెడ్డెడ్డెడ్ మొత్తం మేకప్ పోయింది. మళ్ళీ వేసుకుందాం. 3rd రౌండ్కి వచ్చారు ఇక అత్త కోడలు. 3rd రౌండ్లో ఇప్పుడు కబడ్డీ ఆడతాం మనం. ఓకే, ఈ కబడ్డీలో ఒక్కొక్కళ్ళకి 2 ఛాన్సులు ఉంటాయి. ఒకళ్ళు ముట్టుకుంటే 1 పాయింట్, ఇద్దరిని ముట్టుకుంటే 2 పాయింట్, ఇద్దరిని ముట్టుకుంటే డేంజర్ లైన్ కూడా టచ్ చేసి ఈ లైన్ టచ్ చేస్తే 4 పాయింట్స్. నేనేదో వార్తలు చదివినట్టు ఇలా చెప్తాను కానీ మీరు ఎంతో చాలా బాగా ఆడతారు నాకు తెలుసు. అండ్ ఎందుకో మీరు గెలుస్తారని అనిపిస్తుంది నాకు. సో నన్ను నమ్మండి. ఓకే, వెరీ గుడ్. అత్తగారు మీదే ఫస్ట్ ఛాన్స్. రండి గీత దగ్గరికి. గీత అంటే అమ్మాయి కాదు. సో ఇప్పుడు మీరు కూతకెళ్ళి కూత గట్టిగా వినపడాలి. కూత ఆపితే అవుట్ అయిపోతారు. అండ్ ఇద్దరిని ముట్టుకుంటే 2 పాయింట్స్, డేంజర్ లైన్ కూడా ముట్టుకుని వస్తే 4 పాయింట్స్. ఓకే, కాకరకాయ 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 కాకరకాయ. ఆవిడ కూడా తీసుకెళ్ళింది ఆవిడ. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్గా ఆడారు. ఏం జరిగిందో బాబా అమ్మాయి తెలుసుకునే లోపల తిరిగి చూస్తే ఇక్కడ ఉంది. అదేంటి నేను ఇందాక అక్కడ ఉండాలి కదా, ఇక్కడున్నాను ఏంటి అనుకుంది. చక్కగా గిలగిలగిలగిల తిప్పింది ఆవిడ. ఇక్కడ దాకా తిప్పి ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి లైన్ టచ్ చేయలేదు, ఓన్లీ కోడలు టచ్ చేశారు. 1 పాయింట్. అత్తగారు ఇప్పుడు మీ ఛాన్స్. రండి అత్తమ్మ. బీరకాయ 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 ఎలా పట్టుకోవాలో చెప్పండి. అత్తమ్మ వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. కోడల్ని ముట్టుకుని పరిగెత్తుకుంటే ఇవి ఇటు వచ్చారు. ఏం జరిగింది తెలుసుకునే లోపల అయిపోయింది వీళ్ళ ఛాన్స్ కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. అటు సైడ్ అత్తో పాయింట్ వచ్చింది. ఇప్పుడు కోడళ్ళ ఛాన్స్. కోడలు గారు రండి. మామిడికాయ 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 మామిడికాయ. ఓకే, కోడలు గారు వెళ్ళారు. లైన్ టచ్ చేద్దాం అనుకున్నారు కానీ ఫస్ట్ లైన్ మాత్రమే టచ్ చేసి రిటర్న్ వచ్చేసారు. ఈ లోపల ఆ కోడలు ఆపుదాం అనుకుంది. ఇద్దరు చిన్న సైజ్ ఫైటింగ్ చేసుకుని అంత అనుకుని ఈతలకు వచ్చేటప్పటికి 1 పాయింట్ వచ్చింది మీకు కూడా. వెరీ గుడ్. సో అత్తో పాయింట్ తెచ్చింది, కోడలో పాయింట్ తెచ్చింది, 2 పాయింట్స్. ఇటు సైడ్ అత్తగారు ఆల్రెడీ 1 పాయింట్ తెచ్చారు. మరి కోడలు గారు ఎన్ని పాయింట్లు తెస్తారో చూద్దాం. కోడలు గారు రండి. కాకరకాయ, బీరకాయ, మామిడికాయ, ఆవకాయ. వెరీ గుడ్, సూపర్, 1 పాయింట్. ఈవిడ స్పీడ్ చూసాక ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వదిలేసింది కోడలు. సో అన్ని టీములు నలుగురు 1 పాయింట్ తెచ్చారు కాబట్టి 2 టీములకి 2 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. రెండో ఛాన్స్ అత్తగారు రండి. కాకరకాయ 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 అయ్యా కాకరకాయ కాకరకాయ అయ్యా అయ్యా అయ్యా. అత్తగారు కాకరకాయలు అమ్ముకుంటూ అలా బయలుదేరి వచ్చిన ఆవిడ ఇలా లైన్ తొక్కి ఇటు వచ్చేసింది. వచ్చే దారిలో కోడలు కూడా టచ్ చేసింది కాబట్టి 3 పాయింట్స్. అత్తగారు రండి. రివెంజ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. దుప్పటి ఆవిడకి ఇచ్చేసేయండి. ఓకే. బీరకాయ 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 లోపల రానివ్వండి, లోపలికి రానివ్వండి. బీరకాయ 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 దొరుకుతుంది. బీరకాయ 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 అయిపోయింది. అమ్మో, లైన్ దొక్కలేగా.
లైన్ దొక్కలేదు ఈ కంగారులో. కోడల్ని మాత్రం టచ్ చేసి వచ్చారు. 1 పాయింట్. ఈ అత్తగారు 3 పాయింట్లు తెస్తే ఈ అత్తగారు 1 పాయింట్ తెచ్చారు. మీ టీమ్ స్కోర్ 3 పాయింట్స్ అయింది. మీ టీమ్ స్కోర్ 5 పాయింట్స్ అయింది. కోడలు గారు ఇక రండి. మీ గురించి అపోజిషన్ కోడలు ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి, బయలుదేరు. మాడికే 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 అయ్యో వెరీ గుడ్. మాడికాయలు లోపలికి వెళ్ళారు. లైన్ కూడా ముట్టుకు పెద్ద యూటర్న్ తిరిగి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తన్నేసి వచ్చారు మీరు. వెరీ గుడ్. ఆ లైన్ ముట్టుకుని వచ్చేదారిలో ఎవరినో హక్ చేసుకుని మరీ వచ్చింది. ఎవరినమ్మా? అత్తగారిని. 3 పాయింట్స్. సో మన స్కోర్ 8 పాయింట్స్ అయింది. మన స్కోరు 3 పాయింట్స్ లో ఉంది. ఇప్పుడు కోడలు గారు మీ ఛాన్స్ రండి. మీరు ఎల్లో 4 పాయింట్లు తీసుకొచ్చారనుకోండి. 4 పాయింట్లు ఎలా తేవాలో తెలుసా? ఆ రెండో లైన్ ముట్టుకుని వీళ్ళిద్దరిని ఒక్కొక్కటి కొట్టి ఈ లైన్ దాటేస్తే 4 పాయింట్లు. కొట్టు అంటే ముట్టుకోవడం అమ్మా. జాగ్రత్త, వెళ్ళు. అది కోడలు ఉంది అక్కడ. జాగ్రత్తగా ఉన్నాము. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఏంటి అయిపోయింది అలా ఊరికే అయిపోకూడదు అలాగా. నువ్వు ఆడమ్మా. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు కదా, ఆ మూలకి వెళ్ళచ్చు కదా, అక్కడ ఖాళీగా ఉంది. అయ్యో 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 అయ్యో. అత్తమ్మా దా క్లాప్స్ గో ఆన్. సూపర్ గా ఆడారు కోడలు గారు. పాపం అరగంట పట్టింది ఆవిడకి, అక్కడే తిరిగింది ఆవకాయ అనుకుంటూ. అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. లాస్ట్ లో అత్తగారిని టచ్ చేసి రావడంతో 1 పాయింట్ వచ్చింది మీకు. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడితో ఈ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. రౌండ్ ఫినిష్ అయిపోయాక మనం 8 పాయింట్స్ తీసుకొచ్చాం అండ్ మనం 4 పాయింట్స్ తీసుకొచ్చాం. వావ్, 2 గిఫ్ట్లు పంచుకున్నాం. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. మీరు ఆడుతుంటే నాకు మీ అందరి మధ్యలో అన్యోన్యత కనిపించింది. ఎంత మంచి ఫ్రెండ్స్ లాగా చక్కగా ఆడారు మీరు. చక్కగా నవ్వుతో ఎంతో ఆనందంగా సాగింది ఈ కబడ్డీ రౌండ్ అని చెప్పాలనిపించింది నాకు. మీ చేతుల మీదుగా వాళ్ళకి ఆ గిఫ్ట్ అందజేయండి అమ్మా. బయటికి వినపడకూడదు తిట్లు. ఓకే రండి, మీరు కూడా రండి సెంటర్లో. గ్రూప్ ఫోటో దిగండి. నాకుందా ప్లేసు? ఓకే తీసుకోండి. క్లాప్స్. ఓకే, ఇక్కడితో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తాకోడలు. 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇట్ సైడ్ టీమ్కి ఇప్పుడు 8 పాయింట్స్ వచ్చాయి. అంత ముందు 5 పాయింట్స్ ఉన్నాయి. 13 పాయింట్స్. మన దగ్గర ఆల్రెడీ 5 పాయింట్స్ ఉన్నాయి ఇందాక, అండ్ ఇప్పుడు 4 వచ్చాయి. 9 పాయింట్స్. వావ్, అత్తగారు అంతా మీ వల్లే. వెరీ గుడ్, సూపర్. మనం వచ్చాం 4వ రౌండ్కి. 4వ రౌండ్ నేను నా పైత్యం. సో మీలో కూడా పైత్యం ఉందన్న విషయం నాకు ఈ 3 రౌండ్లు అర్థమైపోయింది. నిజంగా ఎక్కువ నాకంటే ఎక్కువ ఉందని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే చక్కగా. సో మనిషి అన్నాక ఆ మాత్రం పిచ్చి ఉండాలి కదా. వెరీ గుడ్. కోడలు గారు ఆలోచిస్తున్నారు, నా పిచ్చి సంగతి వీడికెలా తెలిసింది అనుకుంటారు. సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకి మీరు నాలాగా ఆలోచించి సమాధానం చెప్పారనుకోండి, మీకు కూడా పిచ్చి ఉన్నట్టే. ఓకే, సో మొదటి ప్రశ్న ఏ టీం వాళ్ళకి. నీదే కానీ నీకంటే ఇతరులు ఎక్కువ వాడుతూ ఉంటారు. పేరు. రైట్ ఆన్సర్. ఎలా తెలుసు? మిమ్మల్ని చూసి. నన్ను చూసారా? తక్కువని చెప్పిందంటే ఎంత పిచ్చిందో. ఇటు సైడ్ మీకు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. మేము చెప్పచ్చా? అడుగుతా కదా. ఐదర్ పుచ్. వయసు. రైట్ ఆన్సర్. 6 లీటర్ పాలు ఎన్ని పాలు ఉంటాయి? ఒకే పా ఉంటది. ఎందుకు? 6 లీటర్ పాలు ఒకటే పా కాదు, 6 లీటర్ ఎందుకుంటే ఉండవు. 6 లీటర్ పాలు ఎన్ని పాలు ఉంటాయి? 6 లీటర్ ఉంటాయి. పాలు 6 లీటర్ ఎన్ని పాలు ఉంటాయి అన్నారు కానీ పాలు అన్నది. ఎన్ని పాలు ఉంటాయి అంటే ఒకే పా ఉంటాయి. ఎన్ని పాలు ఉంటాయి? ఒకే పా. ఎన్ని పాలు ఉంటాయి? ఒకే పా. 6 లీటరే ఉంటాయి కదా కదా. ఒకే పా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. నడిచే కొద్దీ పెరిగేది ఏమిటి? రోడ్డే. నడిచే కొద్దీ రోడ్డు. నడిచే కొద్దీ పెరిగేది. ఈ చేయి గోల్డ్ అయిపోయావు. అవార్డు. అది అవార్డు.
నడిచే కొద్దీ చెప్పాలా? పెరిగేది ఏమిటంటే అడుగులు. అడుగులు. మానవత్వం ఎక్కడుంటుంది? మనసులో. మా ఇంట్లో గూట్లో ఉంటుంది. మానవత్వం ఎక్కడుంటుంది? మాకే నాకు వచ్చింది వీళ్ళకి. మనిషి ఎక్కడ ఉంటే అక్కడే మానవత్వం ఉంటది. ఎందుకంటే జంతువులకి మంచి మనసు ఉన్న ఏమీ హెల్ప్ చేయలేవు. మనిషికి మంచి మనసు ఉంది అనుకో, ఆ మనిషి ఎలాంటి ఎక్కడో ఒక చోట మానవత్వం అనేది ప్రతి మనిషికి ఉంటది కాబట్టి మనిషి ఎంత శత్రువైనా కూడా ఆపదలో ఉన్నాం అనుకుంటే హెల్ప్ చేస్తారు. నువ్వు తెలుసుకున్నావు లేదా ఎవరైనా చెప్పారు ఇదంతా? ప్రదీప్ గారు చెప్పారు. ప్రదీప్ గారు చెప్పారు. ఎవడాడు? సో మానవత్వం ఎక్కడ ఉంటుందంటే మానవత్వం తెలుగులో ఉంటుంది. మనిషిలో ఉంటుంది, జంతువులో కాదు. శత్రువు అవతల వ్యక్తిని ప్రేమించాలి. వామ్మో ఇదే చాలు. కోడిగుడ్డు పగలగొట్టగానే ఏమవుతుంది? రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. చూసారు ఎంత షార్ప్గా చెప్పింది ఆవిడ. కోడిగుడ్డు పగలగొట్టగానే ఏమవుతుందంటే పగులుతుంది. ఇప్పుడు మీ ప్రశ్న. ఆడవాళ్ళు ఎక్కువ కాలం ఎందుకు బతుకుతారు? ఎక్కువ కాలం ఎందుకు బతుకుతారా? ఆడవాళ్ళు ఎందుకు బతుకుతారా? ఎందుకు బతుకుతారు కాదు, ఎక్కువ కాలం ఎందుకు బతుకుతారు? ఎక్కువ కాలం మగాళ్ళని సాధించడానికి. డేటింగ్ ఎక్కువ చేస్తారు కదా. డేటింగ్ ఎక్కువ చేస్తారు కదా. డేటింగ్ ఎక్కువ చేస్తారా? డేటింగ్ ఎక్కువ చేస్తే ముందే పోవాలమ్ము. చెప్పాలా? మగాళ్ళని పీడించుకు తినడానికి. చెప్పేసావు కదా ఇందాక. చెప్పేసాను కదా. మిగతా వాళ్ళు చెప్పనివ్వచ్చు కదా. అదే అత్తగారు తెలియదు. మీకు ఇందా నుంచి అన్ని తెలియదని అంటారు. అంత క్వశ్చన్ అంతా విని తెలియదు. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ కాలం ఎందుకు బతుకుతారంటే వాళ్ళకంటే ఒక ఎముక ఎక్కువ ఉంటది కాబట్టి. మగవాళ్ళకంటే ఒక వద్దు సరోజా, సరోజా వద్దు, నా మాటిను. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం ఎందుకు బతుకుతారంటే ఆడవాళ్ళు షాపింగ్ మాత్రమే చేస్తారు, మగవాళ్ళు బిల్లు కడతారు కాబట్టి. పబ్లిక్ కి తెలిసి అడగాలి. మాకు పని పడలేదు మరి. ఇప్పుడు మీరు ప్రశ్న అడగచ్చు. చెప్పాలా? ఒక ఇయర్ ఉంటది. 8 ఇయర్స్ లోనే. చేతిలో వదిలేవా? చెప్పు. ఇప్పుడు రన్నింగ్ అయిపోయిన ఇయర్స్ లోనే ఒక ఇయర్ ఉంటది. అది ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది. తిరిగేసిన, అడ్డంగా చూసినా, నిలువుగా చూసినా, ఎలా చూసినా మీ ఇష్టం వచ్చినట్టు చూసుకున్నా ఒకే ఒక ఇయర్ ఉంటది. అదేంటది? వచ్చేది కాదు, అయిపోయిన ఇయర్ లోనే ఉంది. 888 సంవత్సరం. ఎందుకలా? 888 చూడు. కొడుకుని కూర్చుని ఒంగుని ఎలా చూసినా 888 ఎలా చూసినా ఒకేలా ఉంటుంది. కాదు. మాట్లాడతారు మీరు? నా బుర్ర ఇంకేమన్నా మాట్లాడతారు మీరు? ఎందుకు 888 కాదని చెప్పండి. 8,881 వస్తుంది. ఇటు నుంచి చూస్తే 1,888 వస్తుంది. ఎలా అవుతుంది? నేనేం చెప్పాను? 888 చెప్పాను. 1 ఎందుకు వేసుకున్నావు మధ్యలో? 888. ఎటు నుంచి అన్న చూడు. ఇలా ఇలా విష్ణుమూర్తిలా పడుకుని చూడు, లక్ష్మీదేవిలా ఇలా వంగుని చూడు, ఎలాగైనా చూడు. ఏంటి మాట్లాడలేవేంటి? మాట్లాడు ముందు. అయిపోయిన ఇయర్లు అన్నావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బుర్ర ఏమందండి ఈవిడ? అయిపోయిన సంవత్సరాల్లో ఆల్రెడీ అయిపోయిన రన్నింగ్ ఇయర్స్ లోనే. రన్నింగ్ ఇయర్స్ అంటే 19 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. 888 మీ తాతమ్మ కూడా పుట్టలేదు. ఇయర్ అయిపోయింది. అది రాంగ్. 888 కరెక్టే కదండి? ప్రదీప్ తప్పని నువ్వు చెప్పు. ఎందుకో తప్పు చెప్పు. వాళ్ళకి, జనాలకి, ప్రజలకి న్యాయం తెలియాలి. అది 90s లోనే ఉంటదన్నాను. 90s లో ఉంటుందా? ఆ మొక్క ముందు చెప్పాలి. సో ఈ 19th ఇయర్ లో ఏ సంవత్సరాన్ని తెరదిప్పి చూసినా అది అలాగే కనపడాలంట. నువ్వు 888 ఎందుకు కాదో బాగా ఆలోచించి ఎపిసోడ్ అయిపోయి లోపల 888 అంటే నేను 90s లో అన్నాను కాబట్టి 888 అవుతుంది. ఆపు తల్లి, తప్పు.
వెరీ గుడ్ క్లాప్స్ కమ్ ఆన్. సో ఇక్కడతో 4వ రౌండ్ పూర్తి చేసుకున్నారు. నేను నా పైచం రౌండ్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరికి ఎక్కువ ఉందో ఇక్కడ. సో వాళ్ళే ఈ రౌండ్ గెలిచారు. కంగ్రాచులేషన్స్. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. పాపం వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారు తెలుసు వెంకట్రావు వస్తాడని. పాపం అత్తగారు అయితే ఈ రౌండ్ అసలు స్టార్ట్ అయిందా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది ఆవిడకి. రౌండ్ అయిపోయిందమ్మా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో 4 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇట్ సైడ్ టీమ్కి 4 పాయింట్స్ వచ్చాయి, ఇట్ సైడ్ టీమ్కి 2 పాయింట్స్ వచ్చాయి. సో ఆల్రెడీ మన దగ్గర 13 పాయింట్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు 4 పాయింట్స్ వచ్చాయి, 17 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ ఇందాక ఆల్రెడీ 9 ఉన్నాయి మన దగ్గర, 2 పాయింట్స్ వచ్చాయి మనకి. వావ్, 11 పాయింట్స్. లాస్ట్ రౌండ్లో బుడగలు పేలుస్తారు. ఎవరు ఎక్కువ బుడగలు పేలిస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకేనా? సో స్కోర్లో కొంచెం లీడ్లో ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ బుడగలు పేల్చాలి. మనం పేలిస్తే మనకి టైటిల్ కూడా వచ్చేస్తుంది. ఓకే, రెడీయా? ముందు మీ అత్త పేల్చి చూపిస్తుంది, మీరు మీ కోడలేమో మీ అత్తను ఫాలో అయిపోండి. రెడీ 1 2 3 గో. ఏ ముహూర్తం ఏమైనా ఉంది ఏంటి? అది అది అయ్యో బాయ్, అయ్యయ్యో, కరాటే కుంఫు. ఒక్కాలు పెడితే నేను సగం పాయింట్ ఇస్తాను అన్నమాట. కొడుతుంది కదా, ఆగు, కొడుతుంటే మధ్యలో వచ్చాయంటావు. కరెక్ట్గా పద్ధతిగా అడుగు. అయ్యో, అదే అదే అదే, ఇది కూడా కౌంట్ లేదు. 10. టైం అయిపోయింది అర్థం. వెరీ గుడ్, క్లాప్స్. అత్తలు ఆడటం అయిపోయింది, అరిచేతులు వాచి అలాగే. ఇక ఇప్పుడు కోడళ్ళు ఆడతారు. పాపం అత్తలు చెప్తున్నారు, ఇలా పేల్చు, అలా పేల్చు, తొందరరా. ఇన్ని ఐడియాలు ఇచ్చారు కదా మీ అత్తలకి. ఇప్పుడు మీరు ఆడినప్పుడు ఉంటుందమ్మా, మీకు అర్థం అవుతుంది. జడ్జినగర్ జనారే. సో ఇప్పుడు కోడలు అత్త ప్లేస్లోకి వెళ్ళండి, అత్త కోడల ప్లేస్లోకి రండి. బుడగలు అత్తకి ఇచ్చేసేయండి. రెడీ 1 2 3 గో. అంతే. అయ్యో, అది కొడితే 5 అచ్చులు పడిపోతాయి. నేను కొట్టిందంటే ఇవిడ దాని పేరు రాసిందా, అదే వాడాలా? ముందు ఆయాసం వస్తుంది, తర్వాత నీరసం వస్తుంది, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. అవి ఆల్రెడీ వాకింగ్ స్టార్ట్ చేసింది ఇవిడ. అయిపోయింది ఇక్కడ బ్యాటరీ అయిపోయింది. అమ్మా, ఇదే మంచి అవకాశం. అమ్మాయి అలసిపోయింది, నువ్వు ఫాస్ట్గా ఆడు, మనకు అసలు ఎక్కువ పాయింట్లు రావాలి. నీకు కంగారు ఎక్కువ, కరెంట్ తక్కువ. అది క్లాప్స్. వా, అదే సార్ గట్టిగా వస్తుంది సౌండ్. రెడీ? అది కౌంట్ లేదు. నీకు అక్కడికి పాడుగా, అక్కడికి వెళ్ళి వేరే తెచ్చుకోవచ్చు కదా. 10
టైమ్ అప్. క్లాప్. వెరీ గుడ్, సూపర్ గా ఆడారు. బుడగలు ఇలా పేల్చాలని తెలియక మేము చాలా కష్టాలు పడ్డాం ఎన్నాళ్ళు. పాపం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చక్కగా మేకప్ వేసుకుని ఫ్రెష్గా ఇప్పుడు మాత్రం జుట్లు పీక్కుని అన్నారు 5 రౌండ్లు అయిపోయేటప్పటికి. సో ఇటు సైడ్ అత్త కోడలు ఇద్దరు కలిసి 22 బుడగలు పేల్చారు. వెరీ గుడ్, సూపర్. కానీ వీళ్ళకంటే సంచలనాత్మకంగా సూపర్ స్కోర్తో అత్యధికంగా మీరు 26 బుడగలు పేల్చారు. కంగ్రాచులేషన్స్, సూపర్. మీరు 5వ రౌండ్ విన్ అయ్యారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ రింగ్ ఇవ్వబడతారు. ఓకే, ఎప్పుడైనా తెలీదు. సో ఓవరాల్ స్కోర్స్ చూసుకుంటే హెచ్ఐ టీంకి పాపం ఈ బెలూన్ రౌండ్లో తారుమారు అవడం వల్ల హైయెస్ట్ స్కోర్లో లీడింగ్లోకి వచ్చేసారు మీరు. సో 5 రౌండ్లు కలిపి మీ స్కోర్ ఇందాక 11 పాయింట్స్ ఉన్నాయి మనకి. అండ్ 11 ఇప్పుడు 26 వచ్చాయి. మొత్తం కలిపి 37 పాయింట్స్. వెరీ గుడ్, క్లాప్స్. మీకు ఇందాక ఎంత? 17 పాయింట్స్. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 22. మొత్తం కలిపితే ఎంత? 17, 22, 19, 19, 20, 39. షూరా? కాదు 22, 17. 39 కాదు, 49. 49. కాదు, ఆలోచించు. కాదు, చెప్తున్నా, ఆవిడ తెలుసు. అమ్మా 49. 49 49 అంటారా? ఇప్పుడు 39. 17ను 22 కలిపితే 49. 39. ఎంత? 39. ఓకే, మీదెంత? 37. కంగ్రాచులేషన్స్. అలా ఎలా గెలిచారు మీరు? వావ్, మీరు గెలిచిన ఆనందంలో ఇప్పుడు వాళ్ళు మీకు సన్మానం చేస్తారు. ఓకేనా? నవ్వండి ఇప్పుడేనా, క్లాప్స్ కొట్టండి. కంగ్రాచులేషన్స్, నలుగురికి చాలా సరదాగా ఆడారు. నవ్వుతో చక్కగా ఓడినా గెలిచినా ఎంతో సరదాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆ కిరీటాలను వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా. అలాగే గడిసిరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు. క్లబ్స్ మీ చేతుల మీదుగా వాళ్ళకి. తీయండి. అండ్ అలాగే గ్రైండర్ కూడా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. నలుగురు సూపర్ గా ఆడారు. అండ్ అత్తగారు సూపర్ గా డాన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. సో ఇదే ఇవాళ గడిసిరి అత్త సోసరి కోడలు 2. అండ్ మరో ఎపిసోడ్ లో మరో అత్త కోడలు టీమ్ తో మీ ముందుంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్.